హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే ఇంట్లో చపాతీతో పన్నీర్ కర్రీ చేస్తున్నానండి. పన్నీర్ కర్రీ అన్నది మసాలా లేకుండా ఏ విధంగా చేసుకోవాలో, ఎక్కువ మసాలాలు వేయకుండా ఏ విధంగా చేసుకోవాలో మీతో షేర్ చేస్తున్నాను. పన్నీర్ కూడా చాలా స్పాంజ్‌లా వస్తుందండి. గట్టిగా, హార్డ్‌గా తగలదు నోటికైతే. ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇప్పుడైతే ఎక్కువగా మసాలాలు అన్నవి స్కిప్ చేస్తున్నారు కదండీ! మసాలాలు ఎక్కువ తింటే గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అంటున్నారు కదండీ! దానివల్ల నేనైతే ఎక్కువ మసాలా అన్నది వాడను. ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి మనం తక్కువ మసాలాతోటే ట్రై చేస్తాను నేను ఏ వంట అయినా కాబట్టి. ఈ కర్రీ అయితే చాలా బావుంటుంది. రోటీస్ తోటి, చపాతీ తోటి, రైస్ తోటి దేనితో అయినా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళైతే ఇంగ్రీడియెంట్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎలా చేయాలి ఏంటి అన్నది. వస్తే నాతో కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.